Shaping tomorrow's leaders from 54 nations. Join Global Campus for a 360-degree education. Marwadi University, Rajkot, Gujarat. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్ కి కాల్ చేసి మీ దగ్గరలోని బ్రాంచ్ ఆఫీసెస్ లో అడ్మిషన్స్ పొందవచ్చు. ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి. అడ్మిషన్స్ అనేది అందరి మైండ్‌లో ఉన్నది. బైపీసీ చదివిన పిల్లలు జనరల్‌గా నీట్ ఎగ్జామ్ కోసం మెయిన్‌గా ప్రిపేర్ అవుతారు. నీట్‌లో గనుక మంచి ర్యాంక్ వచ్చినట్లయితే వెల్ అండ్ గుడ్, అదృష్టవంతులు. మంచిగా డాక్టర్ అవుతారు. అదే గనుక పిల్లలు ప్రయత్నించి దాంట్లో గనుక వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన ర్యాంక్ రాని పక్షాన అప్పుడు ఏం చేద్దాం అని ఆలోచించినట్టుగా అయితే, ఇప్పుడు బయాలజీ రిలేటెడ్‌గా అంటే కమింగ్ ఫ్యూచర్‌లో మంచి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయబోయే సెక్టర్ ఏదైనా ఉంది అనుకుంటే అది బీటెక్ బయో ఇన్ఫర్మాటిక్స్ అన్నమాట. సో, ఈ బీటెక్ అనగానే జనరల్‌గా ఏం ఆలోచిస్తారు? ఇదేమో ఎంపీసీ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ ఏమో అనుకుంటారు. కాకపోతే ఈ బీటెక్ బయో ఇన్ఫర్మాటిక్స్ అనేది బయాలజీ చదువుకునే పిల్లలకి చాలా రకాలుగా ఉపయోగపడే కోర్స్ అని చెప్పొచ్చు. వాళ్ళకి ఇష్టమైన బయాలజీ సబ్జెక్ట్‌తోనే ట్రావెల్ చేస్తూ యాస్ వెల్ యాస్ అంటే ఎగ్జాక్ట్‌లీ మనం మాట్లాడుకుంటే ఈ బయో ఇన్ఫర్మాటిక్స్ అనేది ఏంటి అంటే బయోలాజికల్ ప్లస్ కంప్యూటర్ సైన్స్ ఈ రెండిటి కాంబినేషన్ అన్నమాట. సో, ఎవరైతే ఇటువైపు వెళ్తారో వీళ్ళకి 2 రకాల ఆపర్చునిటీస్ ఉంటాయి. వీళ్ళు సైన్స్ రిలేటెడ్‌గా క్యారీ అవ్వాలి అనుకుంటే బయో ఇన్ఫర్మాటిక్స్ రిలేటెడ్ సెక్టర్స్‌లో క్యారీ అవ్వచ్చు. లేదా సాఫ్ట్‌వేర్ వైపు వెళ్ళొచ్చు. సో, ఈ బయో ఇన్ఫర్మాటిక్స్‌లో ఏంటి ఎగ్జాక్ట్‌లీ అంటే వీళ్ళు మెయిన్‌గా ఈ డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని ఆ స్టాటిస్టిక్స్ కానీ, లేకపోతే డేటా అనాలిసిస్ కానీ, లేదంటే ఆ ప్రోగ్రామింగ్ కానీ ఇదంతా కూడా ఈ బయో ఇన్ఫర్మాటిక్స్‌లో ఉంటుంది. సో, డెఫినెట్‌లీగా ఫ్యూచర్‌లో మంచి క్రేజ్ రాబోయే కోర్స్ ఏదన్నా ఉంది అనుకుంటే డెఫినెట్‌లీ ఐ కెన్ సే దట్ బయో ఇన్ఫర్మాటిక్స్. Shaping tomorrow's leaders from 54 nations. Join Global Campus for a 360-degree education. Marwadi University, Rajkot, Gujarat. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్ కి కాల్ చేసి మీ దగ్గరలోని బ్రాంచ్ ఆఫీసెస్ లో అడ్మిషన్స్ పొందవచ్చు. మనకి ఎప్పుడైతే ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఈ బయో ఇన్ఫర్మాటిక్స్ అనే వర్డ్‌ని మనం వింటున్నాం. సైంటిఫిక్ అనాలిసిస్ ఇవన్నీ ఎప్పుడైతే సాఫ్ట్‌వేర్‌ని వాడి చేస్తుంటారో, కొన్ని డ్రగ్స్‌ని లేదా కొన్ని వ్యాక్సిన్ తయారు చేయటానికి ఒకప్పుడు ఎంత టైమో తీసుకునేది అది మనందరికి తెలుసు. ఈ స్ట్రాటజీ, ఈ అనాలిసిస్, ఈ స్టాటిస్టిక్స్ వచ్చిన తర్వాత 1 అవర్‌లో కూడా మనం డ్రగ్‌ని ప్రొడ్యూస్ చేయగలిగే ఆ కైండ్ ఆఫ్ సెక్టరే బయో ఇన్ఫర్మాటిక్స్ అన్నమాట. సో, ఈ బయో ఇన్ఫర్మాటిక్స్ చేసిన వాళ్ళకి కెరియర్ పరంగా కూడా అద్భుతమైన అవకాశాలుంటాయి. అంటే వీళ్ళకి ఏ కైండ్ ఆఫ్ జాబ్ రోల్స్ ఉంటాయి అని మనం మాట్లాడుకుంటే బయో ఇన్ఫర్మేటిక్ ఇంజినీర్ అవ్వచ్చు, మైక్రో బయాలజిస్ట్ అవ్వచ్చు, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కూడా ఉంటుంది దీంట్లో. బయో ఇన్ఫర్మేటిక్ అనలిస్ట్ అవ్వచ్చు. ఇటువంటి లాట్ ఆఫ్ యూనో మెడికల్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో బయో ఇన్ఫర్మేటిక్స్ సెక్టర్‌లో వాటన్నిటిలో ఆపర్చునిటీస్ ఉంటాయి. లేదు 4 ఇయర్స్ తర్వాత మీ మైండ్ మారింది. నేను ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని అవ్వాలి అనుకుంటున్నాను. సో, మీకు ఈ ప్రోగ్రామింగ్ అని ఈ దీంతో పాటుగా నేర్పిస్తారు గనుక మీరు ఐటీ వైపు వెళ్ళాలి అనుకున్న అవకాశం ఉంటుంది. సో, ఎవరైతే పిల్లలు నేను కొత్తగా ఆలోచిస్తాను అనుకునే వాళ్ళకి ఈ బయో ఇన్ఫర్మాటిక్స్ డెఫినెట్‌లీ వరం లాంటిది. 2 ఎప్పుడైనా ఒక సెక్టర్ గ్రో అవుతున్న దాంట్లోకి ఎంటర్ అవుతే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఈ సెక్టర్ ఇప్పుడే గ్రో అవుతుంది గనుక ప్రతి దగ్గర కంప్యూటర్ అప్లికేషన్ అనేది ఉంటుంది గనుక సో, డెఫినెట్‌లీగా మెడికల్‌లో కంప్యూటర్ అప్లికేషన్ డెఫినెట్‌లీ మంచి అవకాశాన్ని మీకు కల్పిస్తుంది. సో, ఎవరైతే పిల్లలు బైపీసీ చేసి నేను ఇంజినీర్ అవ్వాలి అనుకున్నా ఈ కోర్స్‌ని తీసుకోవచ్చు. నా సైన్స్ సెక్టర్‌లోనే ఉండాలి అనుకున్నప్పుడు దీంట్లో వెళ్ళొచ్చు. మీరు రీసెర్చ్ వైపు దీంట్లో వెళ్ళొచ్చు. రకరకాల ఆప్షన్స్‌ని ఈ బయో ఇన్ఫర్మాటిక్స్ అనేది మీకు కల్పిస్తుంది. సో, బైపీసీ చదివి రెగ్యులర్ డిగ్రీస్‌కి వెళ్ళి ఆపర్చునిటీస్ లేకుండా ఇబ్బంది పడే కన్నా ఒక మంచి కోర్స్‌ని సెలెక్ట్ చేసుకొని అది కూడా 4 ఇయర్స్ కోర్స్ అవ్వటం వల్ల మీరు మాస్టర్స్ కోసం బయటికి వెళ్ళాలి అనుకున్నా మంచి అవకాశం కల్పించే సెక్టర్ ఈ బయో ఇన్ఫర్మాటిక్స్. ఇది ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్‌గా ఆపర్చునిటీస్ ఉంటాయి. సో, దీంట్లో సాలరీస్ కూడా మనం చూసుకున్నట్టుగైతే రైట్ యూనో బయోటెక్నాలజీతో కంపేర్ చేసుకున్నప్పుడు బయో ఇన్ఫర్మాటిక్స్ వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి.
సో ఇది మనం చూసుకుంటే 7-8 లాక్స్ వరకు యావరేజ్ సాలరీస్ ఉంటాయి. సో డెఫినెట్లీ దీన్ని ఒక కెరీర్ ఆప్షన్‌గా మీరు తీసుకోవచ్చు. సో మరి ఈ ప్రోగ్రామ్‌ని మార్వాడి యూనివర్సిటీ రాజ్‌కోట్ గుజరాత్ అందిస్తుంది. సో మార్వాడి యూనివర్సిటీలో ఈ కోర్స్‌కు సంబంధించి 2 బ్యాచెస్ రన్ చేస్తారు. అంటే 120 సీట్స్ దీనికి ఉంటుంది. సో ఎంపీసీ చదివినా, బైపీసీ చదివినా ఈ కోర్స్‌ని మీరు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఈ 120 సీట్స్‌లో ఒక బ్యాచ్‌ని తెలుగు రాష్ట్రాల వాళ్ళకి కేటాయించడం జరిగింది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో ఈ కోర్స్ వైపు వెళ్దామనుకుంటారో, సో వీటి ఫీస్ పరంగా మనం మాట్లాడుకున్నట్టుగైతే 1,15,000 రూపీస్ ఉంటుంది. అంటే సెమిస్టర్ వైస్‌గా కూడా దీన్ని కట్టుకోవచ్చు. హాస్టల్ ఫెసిలిటీ కూడా మార్వాడి యూనివర్సిటీలో ఉంటుంది. సో అది మీకు 80,000 నుంచి 1,50,000 వరకు మీ చాయిస్ బేస్డ్‌గా ఉంటుంది. సో మార్వాడి యూనివర్సిటీ గురించి మనం ఇంకా మాట్లాడుకుంటే, తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపుగా 2,000 మంది పిల్లలు ఈ సంవత్సరం దీంట్లో ఎన్రోల్ అవ్వటం జరిగింది. సో ఇంతమంది పిల్లలు అక్కడ ఉంటారు గనక, ఒక హోమ్ అట్మాస్ఫియర్ ఉన్నట్టుగా మీకుంటుంది. అదేవిధంగా ఎక్కువ మంది తెలుగు పిల్లలు ఉండటం వల్ల ఈ సంవత్సరం నుంచి సౌత్ ఇండియా మెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇన్ని రకాల ఫెసిలిటీస్‌తో పాటుగా మీకు ఒక సెమిస్టర్ బయట చదువుకునే అవకాశాన్ని కూడా మార్వాడి యూనివర్సిటీ కల్పిస్తుంది. సో స్టూడెంట్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్‌లో ఒక సెమిస్టర్ యూరోప్‌లో కూడా చదువుకోవచ్చు. మోర్ టెక్నాలజీ మీద అప్‌డేట్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైమ్ మనం చూసుకున్నట్టుగైతే ఈ క్లాసెస్ అనేవి జులై నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఎవరైతే నీట్‌లో మంచి ర్యాంక్ రాలేదో, అట్ ద సేమ్ టైమ్ ఎంపీసీ చదివి నేనేదన్నా కొత్త బ్రాంచ్ వైపు వెళ్ళాలి అనుకుంటున్నారో, ఈ 2 కేటగిరీ పిల్లలకి బయో ఇన్ఫర్మాటిక్స్ అనేది ఒక అద్భుత అవకాశం అని నేను చెప్తాను. సో ఎవరైతే అడ్మిషన్ తీసుకోదలుచుకుంటారో మార్వాడి యూనివర్సిటీ మా తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ఒక 14 లొకేషన్స్‌లో ఓన్ ఆఫీసెస్‌ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మీరు అక్కడికి గనక కాల్ చేసినట్టుగైతే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేసినట్టుగైతే మీరు డెఫినెట్‌లీగా కౌన్సిలర్‌తో మాట్లాడొచ్చు. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి? ఫీజ్ ఎప్పుడు కట్టాల్సి ఉంటుంది? ఇదన్నీ డీటెయిల్స్ కూడా మీరు కింద కనపడుతున్న బ్రాంచ్ ఆఫీసెస్‌కి కాల్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవచ్చు. సో ఎందుకు ఆలస్యం? కొత్తగా ఒక మంచి ఆపర్చునిటీ కోసం చూస్తున్నట్టుగైతే డోంట్ మిస్ దిస్ బీటెక్ ఇన్ బయో ఇన్ఫర్మాటిక్స్. థాంక్ యూ. Shaping tomorrow's leaders from 54 nations. Join Global Campus for a 360-degree education. Marwadi University, Rajkot, Gujarat. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్ కి కాల్ చేసి మీ దగ్గరలోని బ్రాంచ్ ఆఫీసెస్ లో అడ్మిషన్స్ పొందవచ్చు.